ఈరోజు నోరూరించే ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదే మన బెండకాయ మసాలా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పెరుగుతో చేసుకునే ఒక మంచి రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ బెండకాయలు తీసుకోవాలి. బెండకాయలని వాష్ చేసుకొని మనం పొడిగుడ్డుతో తుడుచుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికి మధ్యలో మనం ఘాటు పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు మనం పసుపు, కారం, ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడర్, ఇక్కడ గరం మసాలా, అన్ని పొడులు కావాలండి. ఇక్కడ మన ధనియాల పొడి, ఉప్పు, ఇలా అన్నీ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర, ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా కోసి పెట్టుకోవాలండి. చాపర్ ఉంటే చాపర్లో వేసుకోండి. ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు కూడా 2 తీసుకున్నాను. ఇక్కడ పెరుగు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ చాలండి. పెరుగు ఎక్కువ వేయద్దు. ఇక్కడ నేను ఒక బాండలు పెట్టుకొని ఆ బాండల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ బెండకాయని చక్కగా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మనం జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, అలా 1 by 1 ఇప్పుడు కారం, అట్లా అన్ని రకాల మనం ఏవైతే చెప్పానో మసాలాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ చక్కగా అన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్లో అన్ని మసాలాలు బాగా పడతాయి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీనికి కావాల్సిన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. అది కూడా వేసుకొని చక్కగా నేను కలుపుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్, ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ అని చెప్పాను కదండి, ఇలా సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసి మనం ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేపుకుంటూ ఉంటే అడుగు ఇట్లా పట్టుకుంటుందండి. అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉంటే అది మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ ఫ్లేవర్స్ అన్నీ మన ఉల్లిపాయకి, టమాటాకి బాగా పట్టి మంచి గ్రేవీ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనకి కూరకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ దాదాపు 2.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి పెరుగు. ఈ పెరుగుని ఇట్లా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత పెరుగు కూడా బాగా డిజాల్వ్ అయ్యి మన మసాలాలన్నీ బాగా పడుతుంది. పట్టినప్పుడు చూడండి ఇప్పుడు ఆయిల్ మనకి సపరేట్ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మన బెండకాయ ఏదైతే ఆయిల్లో వేపుకొని ఉన్నామో ఆ బెండకాయని కూడా వేపిన దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్నాక ఈ మసాలా ఫ్లేవర్ అంతా మన బెండకాయకి పట్టుకుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే సెమీ గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ వేపుడు ఈ రకంగానే చేస్తాం కదా, ఇలా కూడా ట్రై చేసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎంతో కమ్మనైన మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. నేను ఇక్కడ 300 grams ఆఫ్ బెండకాయ తీసుకున్నానండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.